హెచ్సీఏ వివాదంలో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది. వార్షిక సమావేశంలో భాగంగా అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ను క్లబ్ సెక్రటరీలు ఎన్నుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 99 మంది క్లబ్ సెక్రటరీలు హాజరయ్యారు. రద్దయిన క్లబ్లో మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కూడా ఉన్నారు. యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ అధ్యక్షతన ఏజీఎం భేటీ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి రాచకొండ సిపి సుధీర్ బాబు హాజరయ్యారు. మీటింగ్ ఎజెండాలో భాగంగా హెచ్సీఏలో అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు. గతంలో రద్దయిన 57 క్రికెట్ క్లబ్లకు అధ్యక్షుడు జగన్ అనుమతినివ్వగా ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ రద్దు చేశారు. 173 క్రికెట్ క్లబ్ల సెక్రటరీలకు మాత్రమే సమావేశానికి అనుమతి కల్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శాలిని, హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వార్షిక జనరల్ బాడీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ స్టేడియంలో ముగిసింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాలుగా అంబుడ్స్మన్, అదేవిధంగా ఎథిక్స్ ఆఫీసర్ని ఎన్నుకోవాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ లో మొత్తం 99 మంది పైగా క్లబ్ సెక్రటరీలు పాల్గొన్నారు. మొత్తం 173 క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొనాల్సింది ఉండగా నిర్ణీత టైంలోగా కొంతమంది చేరుకోలేకపోయారు. ఈ సమావేశానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు విహెచ్ హనుమంతరావు సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ హెచ్సీఏ అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ ఖైతాను ఎన్నుకున్నారని కూడా సమాచారం తెలిసింది. అదేవిధంగా మరొకరిని ఎథిక్స్ ఆఫీసర్ గా కూడా ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. అయితే ఈ సమావేశం సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఈ జనరల్ బాడీ మీటింగ్ లో తనకు పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. కొన్ని కారణాలతోటి తనని సమావేశంలో తనకు ఆహ్వానం లేదని తెలిసింది. అదేవిధంగా ఈ సమావేశం జరుగుతుండగానే బయట తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్ అదేవిధంగా కొంతమంది సభ్యులతోటి ఇక్కడ నిరసన తెలిపేందుకు వచ్చారు. ముఖ్యంగా కొత్త క్లబ్లకు అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా జిల్లా క్రికెట్ ను ప్రోత్సహించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మొత్తానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గత కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతుంది. ఇక ఈరోజు జరిగిన ఈ సమావేశంలో అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ ఖైతాను, అదేవిధంగా మరొకరిని ఎథిక్స్ ఆఫీసర్ గా ఎన్నుకున్నారు. ఇక ప్రస్తుతానికైతే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో దాదాపు 99 మంది పైగా క్లబ్ సెక్రటరీలు సమావేశంలో పాల్గొన్నారు. శాలిని. అయితే విశాల్, ఒకవైపు హెచ్సీఏ వివాదంలో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడానికి కారణం ఏంటి? ముఖ్యంగా హెచ్సీఏ వివాదం, హెచ్సీఏలో అక్రమాలు జరిగాయని సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 3వ రోజు విచారణ అనేది కొనసాగుతుంది. ఇక ఇప్పటికే ప్రభుత్వం బీసీసీఐకి హెచ్సీఏ బాడీని రద్దు చేయాలని కూడా ఒక లేఖ రాసింది. ఇంకా బీసీఐ నుంచి అక్కడి నుంచి రియాక్షన్ రావాల్సింది ఉంది. మొత్తానికి ప్రభుత్వం భావించింది ఏంటంటే ప్రస్తుతం హెచ్సీఏ బాడీ వల్ల కొంత తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. గతంలో ఎస్ఆర్హెచ్ ను బ్లాక్మెయిల్ చేయడం, అప్పుడు మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి లాంటి పరిణామాలు రావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హెచ్సీఏలో అక్రమాలు జరిగాయి. అదేవిధంగా కొంత వాళ్ళకి నచ్చిన వారికే కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అదేవిధంగా కొన్ని అసోసియేషన్లు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లు ఇక్కడ కంప్లైంట్ చేయడం, ఈ కంప్లైంట్ల ఆధారంగా వీళ్ళని హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావును, అదేవిధంగా ప్యానల్ సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ఈ బాడీని మొత్తం రద్దు చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. ప్రస్తుతానికైతే హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా దల్జిత్ సింగ్ ఉన్నారు. ఇక ఈ రోజు ఈ జనరల్ బాడీ మీటింగ్ లో అంబుడ్స్మన్, అదేవిధంగా ఎథిక్స్ ఆఫీసర్ కూడా ఎన్నుకున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిష్కరిస్తే ప్రభుత్వం ఇప్పుడున్న హెచ్సీఏ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రద్దు చేసేసి కొత్తగా హెచ్సీఏ ఎన్నికలు
జరగాలి. ఆ కొత్త అధ్యక్షులని మళ్ళీ ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలి. అదేవిధంగా కొత్త ప్యానెల్ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంత అడుగులు వేస్తుందని కూడా మనకి ఈ ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ విశాల్.